నిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటి అంటే, ఒక చిన్న బాబు వాళ్ళ మదర్‌తో పాటు నాకు కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారనమాట. వాళ్ళ పెద్ద బాబు బర్త్‌డే అంట. అయితే ఏం డిజైన్స్ చేస్తారండి? నాకైతే స్టెప్ కేక్ కావాలనుంది అని వాళ్ళ అమ్మగారు అడిగారనమాట. ఆ చిన్న బాబు వాళ్ళ అమ్మ. అయితే నేను డిజైన్స్ చూపిద్దామని నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి షార్ట్స్ అన్నీ చూపిస్తుంటే, ఆ చిన్న బాబుకొచ్చేసి మిక్కీ మౌస్ కేక్ చాలా అంటే చాలా నచ్చేసిందనమాట. అయితే మిక్కీ మౌస్ అంటే స్టెప్ కేక్‌లో అంత బాగోదేమో అండి. నేనొచ్చేసి ఫ్లాట్‌గా 2 కేజెస్ కావాలన్నారనమాట ఆర్డరు. సో, మొత్తంగా కింద ఒకటేలాగా ఒకే కేక్ వచ్చేలాగా చేస్తాను అంటే, వాళ్ళ అమ్మకేమో స్టెప్ కేక్ కావాలని, వాళ్ళ ఆ బాబుకేమో మిక్కీ మౌస్ కేక్ కావాలని. సో, ఇద్దరు కోరికలు నెరవేర్చేలాగా ఈ విధంగా అయితే 2 కేజెస్ కేక్ అండి. కిందొచ్చేసి 1½ కేజీ కేక్ చేశాను. పైనొచ్చేసి ఈ విధంగా మిక్కీ మౌస్‌నైతే ప్లాన్ చేసుకున్నాను. మీకు అర్థమైతుందనే అనుకుంటున్నాను. ఏం చేశానంటే, ఇది ½ కేజీ కేక్ కూడా యాక్చువల్‌గా నా దగ్గర 6 ఇంచెస్‌లో బేక్ చేసిన కేక్ ఉంటే, దాన్ని 5 ఇంచెస్ టిన్ సైజ్‌లోకి కట్ చేసుకొని, మిగతా చిన్న పీసెస్ ఉంటాయి కదండీ! ఆ పీసెస్‌తో ఈ విధంగా అయితే ఇయర్స్ లాగా చేసుకున్నాననమాట. ఇవన్నీ కూడా జస్ట్ సింపుల్‌గా విడివిడిగా అయితే మినీ కేక్స్ లాగా ఐసింగ్ చేశాను. తర్వాతకొచ్చేసి ఈ విధంగా డెకరేట్ చేసి మిక్కీ మౌస్‌నైతే చేసేసాననమాట. ఈ విధంగా ఆ బాబు, వాళ్ళమ్మ ఇద్దరి కోరికనైతే నెరవేర్చానని అనుకుంటున్నాను. మరి మీకెలా అనిపించిందో ఒకసారైతే కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. యాక్చువల్‌గా ఇది వర్క్ చేసేప్పుడు నేను ఏసీ అలాగా మాకేం లేదండి. సో, కాస్త టైం ఎక్కువ తీసుకున్నాను. బై మిస్టేక్ డిజైన్ నా దగ్గర ఫోన్ లేదనమాట. ఈ హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి పిల్లల దగ్గరే ఉంటుంది ఫోను. సో, ఏమైపోయిందంటే కొంచెం డిజైన్ ఎక్కడో మిస్టేక్ అయ్యి చాలా టైం పట్టిందనమాట. ఇంకా ఫినిషింగ్ నీట్‌గా ఇవ్వడానికి ఇంకెక్కడ కేక్ మెల్ట్ అయిపోద్దో అని చెప్పేసి కొంచెం హడావిడిగా అయితే చేశాను. లేదంటే ఇంకా పర్ఫెక్ట్‌గా చేసేదాన్ని. ఐ హోప్ బెటర్. నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా చేయడానికైతే ట్రై చేశాను. ఆల్రెడీ 2 టైమ్స్ చేశానండి. చాలా బాగా వచ్చింది మిక్కీ మౌస్ షేప్ అయితే. ఎందుకో ఈసారి నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మరి మీకేమనిపించిందో ఒక కమెంట్ అయితే చేసి చెప్పండి. బావుందా? బాలేదా? ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా? ఎక్కడ మిస్టేక్ పోయింది? ఎందుకంటే ఇది మొత్తం వైప్ ఔట్ చేసి మళ్ళీ చేయొచ్చు. కాకపోతే వెదర్ కండిషన్స్‌ని కూడా మైండ్‌లో పెట్టుకోవాలి కదండీ! అందరూ హోమ్ బేకర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే. ఎందుకంటే ఎంత నీట్‌గా ఫినిషింగ్ ఇవ్వాలంటే అంత టైం బయట స్పెండ్ చేయాల్సి ఉంటది కేక్. అది కేక్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది.